హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డైరెక్టర్ అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ పెండ్యాల సతీష్ కుమార్ గారు. వీరు 11 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని స్టూడెంట్స్ కి బోధిస్తున్నారండి. సో చాలా మోటివేట్ కూడా చేస్తూ ఉంటారు. వారితో మనం బోల్డ్ అనే విషయాలు ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సతీష్ గారు, ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నా, ఏపీలో చూసుకున్నా వచ్చే 6 నెలల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో స్టూడెంట్స్ దీనికోసం కుస్తీ పడుతూ ఉంటారు. పాపం వాళ్ళు ఆ టైంలో చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ టెన్షన్ ఫ్రీ అయిపోయి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు? అంటే చాలా మంచి ప్రశ్న మేడం. కావాల్సిన టైంలో కావాల్సిన క్వశ్చన్ వేశారు నాకు యాక్చువల్గా. నెక్స్ట్ 6 మంత్స్లో ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, 2 మెయిన్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జాము. ఇక్కడేమో తెలంగాణలో ఏమో అక్టోబర్లో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమో సెప్టెంబర్లో ఉంది. అండ్ గ్రూప్ 2 ఎగ్జాము 2 రాష్ట్రాలలో డిసెంబర్లో ఉండబోతుంది అని చెప్పేసి ఒక అంచనా. గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఫస్ట్ క్లారిటీ ఏంటి అంటే, మీరు గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారా, గ్రూప్ 2 మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి క్లారిటీ తీసుకోండి. రైట్. ఎందుకని అంటున్నానంటే, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటే రెండింటికి ప్రిపేర్ అవ్వమని చెప్పేవాడిని. గ్రూప్ 1 ఓరియంటేషన్, గ్రూప్ 2 ఓరియంటేషన్ వేరేలా ఉంటాయి. ఓకే. నువ్వు ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయాలో ఆలోచించు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో చాలా పెద్ద సమస్య స్టూడెంట్స్లో ఉండేది ఏంటంటే, 6 నెలలే ఉందా తమ్ముడు? 6 నెలలు ఉంది. 6 నెలలు ఉంది. నీ యొక్క జీవితము నెక్స్ట్ 60 ఇయర్స్ డిసైడ్ చేసేది 6 నెలలు ఉంది. ఈ 6 నెలలు కనుక అన్నీ పక్కన పెట్టేసి ఎగ్జామ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి, ఎగ్జామినర్కి ఏం కావాలో ఫోకస్ పెట్టు. నీ ఇన్స్టిట్యూషన్కి ఏం కావాలో కాదు, లేదా నీ ఫ్రెండ్కి ఏం కావాలో కాదు. ఇది ప్రాబ్లం. మీ పక్కన ఫ్రెండ్కి లేదా మీ ఇన్స్టిట్యూషన్లో ఏం కావాలో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది నీకు. ఎగ్జామినర్కి ఏం కావాలి, ఏపీపీఎస్సికి ఏం కావాలి, టీఎస్పీఎస్సికి ఏం కావాలి, దాని మీద ఫోకస్ చేస్తూ నువ్వు గనక స్మార్ట్ ప్రిపరేషన్లో భాగమై నీ ప్రిపరేషన్ కొనసాగితే, నీది గ్రూప్ 1 లక్ష్యం అయితే గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 లక్ష్యం అయితే గ్రూప్ 2 వస్తుంది. ముందు ఏదో డిసైడ్ చేసుకో. 2 ప్లాన్ అండ్ స్ట్రాటజీ. 6 మంత్స్ ప్లాన్ అండ్ స్ట్రాటజీ, ప్లానింగ్ స్ట్రాటజీ ఉండాలి. 3వది అప్రోచ్. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ మేడం, రాయాలన్నమాట. గ్రూప్ 2 ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఎంసీక్యూస్ ఉంటాయి. ముందుగా గ్రూప్ 1 గురించి మనం మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. గ్రూప్ 1లో టోటల్గా డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇక్కడ అమ్మో రాయాలి కదా, చదవాలి కదా, వినాలి కదా సబ్జెక్ట్స్. ఈ ఆలోచనలో ఉన్న నువ్వు ఈ ఎగ్జాము టైంకి రాయాలి కదా, ప్రజెంట్ ఎలా చేయాలి, అసలు క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఆ కీవర్డ్స్ ఏంటి, ఈ విషయాలు మర్చిపోతావు. రాయాలనే తొందరలో ఏది రాయాలో అది రాయవు, ఏది రాయాలో అది రాయకుండా నీకొచ్చింది, నీ మనసు చెప్పింది విని రాసేస్తావు. అక్కడ కావాల్సింది నీ మనసు చెప్పింది కాదు, నీ బ్రెయిన్ చెప్పింది విని రాయాలి. నీ బ్రెయిన్ ఎప్పుడు తెలివిగా ఆలోచిస్తుంది, నీ మనసు ఎప్పుడు తెలివిగా ఆలోచించదు, వాల్యూస్, ఎమోషన్స్తో ఆలోచిస్తూ ఉంటుంది. పేపర్ కంప్లీట్ చేయాలనే తొందరలో నువ్వు రాయాలి కదా అని చెప్పేసి, అంటే ఇది వాళ్ళని కూడా తప్పు పట్టొద్దు మేడం. మన యూనివర్సిటీ కల్చర్ ఇది. పేపర్లు నింపాలి అని ఒక కల్చర్ ఉంటుంది కదా, ఆ కల్చర్ అనేది ఇక్కడ కూడా అడాప్ట్ చేసుకుంటాం. ఇది అకాడమిక్స్ కాదు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అకాడమిక్స్లో నువ్వు పేపర్లు ఎన్ని నింపుతా అన్ని మార్కులు వస్తాయి, అలా సిస్టమ్ అలవాటు చేసింది, అలా కంటిన్యూ అవుతున్నావు. ఇది మీడియా పూర్వకంగా చెప్తున్నాను, తప్పదు, అది జరిగే విషయం. కానీ అకాడమిక్స్లో వేరే. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ చదువు, క్వశ్చన్లో కీవర్డ్స్ అండర్లైన్ చేయి. ఆ కీవర్డ్స్కి తగ్గట్టుగా నువ్వు ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి. ప్రజెంటేషన్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్లో నాకు ఏదో పెద్ద అక్షరాలు, యునీక్ ఒక మోడర్న్ అక్షరాలు రాయాలని లేదు. సింపుల్ లాంగ్వేజ్లో రాయి. చాలా సింపుల్ లాంగ్వేజ్లో నువ్వు ఉన్న టైంలో 12 నుంచి 15 నిమిషాల టైంలో ప్రజెంట్ ఎలా చేస్తావు అనేది ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2 మేడం. 3, సార్ ప్రజెంట్ చేయాలంటే కంటెంట్ కావాలి కదా.
కంటెంట్ లేకపోతే ఎలా ప్రజెంట్ చేయాలి? ఇది ఒక క్వశ్చన్ మార్క్. అందుకే నువ్వు ఏదైతే సిలబస్ చూస్తావో ఆ సిలబస్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకో, సబ్ సెట్స్గా డివైడ్ చేసుకో. ప్రతి సబ్ టాపిక్ మీద ఒక 1.5 పేజ్ నోట్స్ రాసుకో. ఓకే. ఒక 1 మంత్ కూర్చో, ఒక 1 మంత్ కూర్చొని ప్రతి సబ్ టాపిక్ మీద ఒక 1.5 పేజ్ నోట్స్ తయారు చేసుకో. ఫస్ట్ నీకు ధైర్యం వస్తుంది, కంటెంట్ ఉంది కదా అని ఒక ధైర్యం వస్తుంది. కరెక్ట్. కంటెంట్ ఉన్నాక ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా చేయాలి అని చెప్పేసి టైంలో ఎలా ప్రజెంట్ చేయాలి అనే ఆలోచనలో ఉండు. ఇది ప్రాక్టీస్ చేయి. ఇది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది, ఈజీగా అవుతుంది. ప్రిపరేషన్ అనేది మనము పార్ట్స్గా డివైడ్ చేసి చేయాలి. మొత్తం పార్ట్ని ఒకేలాగా చేయకూడదు. మెల్లిగా పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు టైం తెలియకుండానే ఇంత చేసేసాను 1 మంత్లో అని నువ్వే అనుకుంటావు. మీకు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత టైం ఇస్తారు చూడండి, లాస్ట్ ఉంటుంది టైం. ఆ టైంకి టెన్షన్కి టెన్షన్ అయిపోతుంది. సో అది కదా మేడం, ఎగ్జామ్ హాల్లో నువ్వు ఏదైతే టెన్షన్ పడతావో ఆ టెన్షన్ ప్రాక్టీస్ చేయాలి కదా. ఇప్పుడు మనం అదే అంటున్నా, సపోజ్ టైం లేదు, ఇప్పుడు టైం లేదు, 2 క్వశ్చన్లు మిగిలిపోయాయి, నీ దగ్గర కంటెంట్ ఉంది, నువ్వు ఏం రాయాలో నీకు తెలుసు, కానీ టైం లేదు. నువ్వు ఏం చేయి, క్వశ్చన్ పెట్టు, ఫ్లో చార్ట్స్ అయ్యి, డయాగ్రామ్లు వేసాయి. నువ్వు రాయలేవు కదా, ఫ్లో చార్ట్స్లలో నువ్వు చెప్పు. ఎగ్జామినర్ అర్థం చేసుకుంటాడు. ఎంత తెలివిగా ఆలోచించాడు ఈ అబ్బాయి, ఉన్న టైంని యూజ్ చేసి ఫ్లో చార్ట్స్ ద్వారా వేసేసాడు అని చెప్పి నీకు 1 మార్క్ ఎక్స్ట్రా ఇస్తాడు. అమ్మా నేను ఒకటే చెప్తున్నాను, మీరు పేపర్ని మొత్తం ఫినిష్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, టైంలో ఫినిష్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ప్రజెంటేషను. పాయింట్ నెంబర్ 3, కంటెంట్. పాయింట్ నెంబర్ 4, ఇది 4వ పాయింట్. కంటెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. ఎలా ప్రజెంట్ చేయాలి, టైంలో ఎలా రాయాలి, నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, నువ్వు ఎన్ని డయాగ్రామ్స్ వేస్తున్నావు, ఫ్లో చార్ట్స్ వేస్తున్నావు, ఇది మెయిన్గా ఫోకస్ పెట్టుకో. తొందరపడకు, మెల్లిమెల్లిగా వెళ్ళు, పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళు. నీకు కావాల్సింది మార్కుల ద్వారా ర్యాంకు. దానికి ఏం కావాలో చెయ్యి, దానికి ఏది వదిలేయాలో అది వదిలి, కరెక్ట్, దానికి ఏది కావాలో అది చేస్తూ ఏది వదిలేయాలో అది వదిలేసేయి. అరే నేను వదిలేసింది పక్కన స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కదా, వాడు పట్టుకొని నువ్వు వదిలేసిందండి, అది వాడిష్టం. నీకు వదిలేయాలి అనిపించింది వదిలేసాయి, నీకు ఇది ఇంపార్టెంట్ అనిపించింది చెయ్యి. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఉంది మేడం, కన్సిస్టెన్సీ. 10 రోజులు చేస్తారు, 11వ రోజు ఇది చేసేది కరెక్టేనా, ఇలా ఉంటే ఓకేనా అని వస్తుంది. ఒక స్టోరీ చెప్తాను మేడం, చిన్న స్టోరీ. 2 బాక్సర్స్ ఉన్నారంట మేడం. 2 మంచి బాక్సర్సే, చాలా బలవంతమైన బాక్సర్సే. ఇద్దరికి నెక్స్ట్ డే మ్యాచ్ ఉందంట, 11 o'clock ఎప్పుడు మ్యాచ్ ఉందంట మేడం. 2 కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంట. ఏ అనే బాక్సర్, బి అనే బాక్సర్, 2 ప్రాక్టీస్ చేస్తున్నారంట. బి అనే బాక్సరు మార్నింగ్ 6 to 6 చేశాను కదా, చాలా ప్రాక్టీస్ చేశాను అని చెప్పి అతను ఇంటికి వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ డే బాక్సింగ్ ఉంది అని చెప్పేసి. ఏ అనే బాక్సరు అతను ఇంటికి వెళ్ళిపోయాక 6 నుంచి మళ్ళీ 1 వరకు 12 వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడంట. నెక్స్ట్ డే మ్యాచ్ ఏందంట, ఏ గెలిచాక వాళ్ళ కోచ్ వచ్చి, 2 6 నుంచి 6 వరకే ప్రాక్టీస్ చేశారు, 2 సేమ్ పంచెస్ నేర్చుకున్నారు కదా, మరి నువ్వు ఎలా గెలిచావు, నువ్వు ఎందుకు ఓడిపోయావు అని అంటే, మేమిద్దరము 6 నుంచి 6 వరకు ఏదైతే ప్రాక్టీస్ చేశామో అతనికి కొన్ని పంచెస్ తెలుసు, నాకు కొన్ని పంచెస్ తెలుసు, అది సేమ్. అతను ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతనికి తెలియని పంచులు నేను ప్రాక్టీస్ చేశా, నెక్స్ట్ 6 తర్వాత. అది వాడికి తెలీదు, అది అడ్వాంటేజ్ నాకు. నెక్స్ట్ డే నా ఎక్స్ట్రా ప్రాక్టీసు, నా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ నన్ను గెలిచేలా చేసింది, నా స్మార్ట్ వర్క్ నన్ను గెలిచేలా చేసింది అని చెప్పేసి అంటాడంట. అందరూ 10 గంటలు చదివితే నువ్వు ఇంకో గంట ఎక్స్ట్రా చదువు, ఆ గంట ప్రొడక్టివ్గా చదువు, కరెక్ట్, సరిపోతుంది. ఇది గ్రూప్ 1. గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, నువ్వు ఎన్ని MCQ సాల్వ్ చేస్తే అంత మంచిది. కంటెంట్ ఓకే, కానీ MCQ సాల్వ్ చేయాలి. ఒక క్వశ్చన్ ఎందుకు ఇలా అడిగాడు, ఒక కంటెంట్ చూస్తే ఈ క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ఒక్కొక్క టాపిక్ మీద 1000 MCQ సాల్వ్ చేయి. 1000 into 4 ఆప్షన్స్ ఇస్తాడు, అంటే 4000 బిట్లు చదువుతున్నావు. ఈ 4000 బిట్లు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద చదివితే చెప్పండి
దీని నుంచి క్రాస్ అవుతుందంటారా ఎగ్జామ్లో? దీనిలో నుంచి వస్తాయిగా, సరిపోతుందిగా. కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు 10 రోజులు చేసి మానేకు. భయం ఏంటంటే మేడం, మొత్తం శ్రావణమాసం ఇంకా స్టార్ట్ అయితే అన్ని పండుగలే ఉన్నాయి. ఒక భయం ఏంటంటే కొంచెం ఈ సంవత్సరం పండుగలు పక్కన పెడితే ప్రతి సంవత్సరం పండుగే, ప్రతిరోజు పండుగే, నీ జీవితమే పండుగ అవుతుంది. సో ఈ 6 నెలలు మీ అమ్మా నాన్నని తలుచుకో. ఎప్పుడైనా డిమోరలైజ్ అయితే అమ్మా నాన్నని తలుచుకో. ఎవరు అవసరం లేదు, నీకు నువ్వు మోటివేషనే. అమ్మా నాన్నని తలుచుకుంటే చాలు, నీకు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతావు, నువ్వే చదువుతావు. అమ్మ పరిస్థితి ఆలోచించి ఊర్లో, నాన్న పరిస్థితి ఆలోచించి ఊర్లో, వాళ్ళని తలుచుకో. నీకు జీవితాన్ని మంచిగా ఉండాలని కదా, వాళ్ళకు మంచి జీవితం కోసం చదువు. ఎన్నో కళలు కానీ నేను ఈ గోల్ సాధించాలి అని ఎన్నో కళలు కన్నాం అంటాం కదా. సో నిజంగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలా చక్కగా చెప్పారు. సో ఇలా ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా మన గోల్ మనం రీచ్ అవుతాం. సూపర్, థ్యాంక్ యూ మేడం.